నుండే లేచిపోయినట్టున్నాడు. రవి, ఈ న్యూస్ చూసావా? రింగ్ రోడ్లో కారు వ్యాను గుద్దుకొని 6 స్పాట్ డెడ్ అట. ఆహా, పొద్దునే భలే న్యూస్లు చదువుతారు బాబాయ్. ఆ పేపర్ చూసా కనిపించేవి అవే కదయ్యా. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ రవి అంకిల్. గుడ్ మార్నింగ్ అను. ఏంటి ఇక్కడ కూడా లేదు? అమ్మా, ఇక్కడ కూడా లేదేంటి? అమ్మ ఎక్కడుంది తాతయ్య? మాకింకా కాఫీలు ఇవ్వలేదు కదా, వంటగదిలోనే ఉండుంటుందమ్మా. కిచెన్లో చూసాను తాతయ్య, లేదు. అయితే బయట ముగ్గు వేస్తూ ఉంటారమ్మా. ఇక్కడ లేదే. అక్కడ కూడా లేదు తాతయ్య. లేదా లోపల లేక బయట లేక బహుశా పైనుండుంటుందమ్మా. వెళ్ళి తాతయ్య కాఫీ అడుగుతున్నారు, తొందరగా తెచ్చి ఇవ్వమను. సరే తాతయ్య. అన్నయ్య, అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. అమ్మ నీ గదిలో ఉందా నాన్న? లేదమ్మా. కనిపించట్లేదు నాన్న. కనిపించకపోవడం ఏంటమ్మా, ఏదో పనిలో ఉండుంటుంది చూడు. లేదు నాన్న, వంటగదిలో చూశాను, టెర్రస్ మీద చూశాను, బాల్కనీలోను లాన్లోను అంతా చూశాను. ఎక్కడా లేదు నాన్న. అన్నయ్య కూడా కనిపించట్లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చూద్దాం పదా. ఉమ్, రవి, మీనాక్షిని చూసావా? లేదు సార్. ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదని అను చెప్తోంది. జై కూడా కనిపించట్లేదంట కదా. మీరు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు అంటే మీరు చెప్పిన ఆ మాట కూడా అబద్ధమని తేలిపోయింది. అందరూ చెప్తున్నట్టు నేను తప్పు చేస్తున్నానేమో అని నాకు అప్పుడప్పుడు అనిపించేది. అంటే మీనాక్షి వెళ్ళిపోయిందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,